హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం 7వ తరగతి సాంఘిక శాస్త్రము విజయనగర సామ్రాజ్యం, విజయనగర ఎంపైర్ గురించి తెలుసుకుందాం. దక్కన్ ప్రాంతంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ అధికారం కోల్పోతున్న సమయంలో ఉద్భవించిన రెండు కొత్త రాజ్యాలు విజయనగర సామ్రాజ్యం మరియు బహమనీ రాజ్యం. విజయనగర సామ్రాజ్యం పరిపాలన కాలం క్రీస్తు శకం 1336 1646, సుమారు 300 సంవత్సరాలకు పైగా. 14-15 శతాబ్దాలలో ప్రపంచంలో రెండవ అతిపెద్ద రాజధాని నగరం గల సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం, రాజధాని హంపి. 14-15 శతాబ్దాలలో లండన్, ప్యారిస్ల కంటే పేరుగాంచిన విజయనగర సామ్రాజ్యం రాజధాని హంపి. విజయనగర సామ్రాజ్యం స్థాపించబడిన సంవత్సరం క్రీస్తు శకం 1336. విజయనగర సామ్రాజ్యంను స్థాపించిన వారు మొదటి హరిహర రాయలు మరియు మొదటి బుక్క రాయలు. క్రీస్తు శకం 1336లో వీరి ప్రోత్సాహంతో తుంగభద్ర నదీ తీరంలోని అనిగొంది రాజధానిగా విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది. విద్యారణ్య స్వామి ప్రోత్సాహంతో. క్రీస్తు శకం 1336లో విజయనగర సామ్రాజ్యంను స్థాపించిన వంశము సంగమ వంశం. క్రీస్తు శకం 1323లో మొదటి హరిహర రాయలు మరియు మొదటి బుక్క రాయలు ఇతని ఆస్థానంలో పనిచేసేవారు. రెండవ ప్రతాపరుద్రుని ఆస్థానం. ఇతను కాకతీయ రాజు. కాకతీయ రాజ్యాన్ని ముస్లింలు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆక్రమించడంతో హరిహర, బుక్కరాయ సోదరులు ఇద్దరు ఈ రాజ్యానికి వెళ్లి మంత్రులుగా పనిచేశారు. కంపిలి రాజ్యం, కర్ణాటక. కంపిలిని కూడా ఆక్రమించి సంగమ సోదరులను ఢిల్లీకి తీసుకుని పోయి ఇస్లాం మతంలోకి మార్చిన వాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. క్రీస్తు శకం 1336లో అనిగొంది రాజధానిగా ఈ నది ఒడ్డున విజయనగరము అనే కొత్త నగరాన్ని స్థాపించారు. తుంగభద్ర నదికి దక్షిణ ఒడ్డున. ఈ రాజవంశ పాలనలో మొదటి హరిహర రాయలు మరియు మొదటి బుక్క రాయలు పనిచేశారు. కాకతీయ రాజవంశం. హంపి వద్ద ఉన్న శిథిలాలు డాష్ సంవత్సరం వెలుగులోకి వచ్చాయి. 1805. హంపి వద్ద ఉన్న శిథిలాలు 1805లో ఇతని కాలంలో వెలుగులోకి వచ్చాయి. కల్నల్ కొలిన్ మెకెంజీ. ఇతను ఇంజనీర్, పురాతత్వవేత్త, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి. మొదటి భారతీయ సర్వేయర్ జనరల్ ఎవరు? కల్నల్ కొలిన్ మెకెంజీ. 1805లో ఇంజనీర్, పురాతత్వవేత్త అయిన కల్నల్ కొలిన్ మెకెంజీ కాలంలో వెలుగులోకి వచ్చిన శిథిలాలు హంపి వద్ద ఉన్న శిథిలాలు. కల్నల్ కొలిన్ మెకెంజీ గురించి తెలుసుకోమని టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది. అతని గురించి కొంత వివరణ. కల్నల్ కొలిన్ మెకెంజీ 1754-1821 వరకు ఇతని యొక్క కాలం. ప్రముఖ ఆంగ్లేయ అధికారి, భారతదేశపు మొదటి సర్వేయర్ జనరల్. 1797లో అమరావతి పట్టణం దర్శించిన కొలిన్ మెకెంజీ భవనాలను, నగర నిర్మాణాన్ని ఆసియాటిక్ జర్నల్లో పలు విధాలుగా పొగిడాడు. దీపాల దిన్నెగా
పిలువబడిన పెద్ద దిబ్బలను త్రవ్వి మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి. దీనితో అమరావతి చరిత్ర అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందినది. మెకంజీ కృషి వల్లే అమరావతిలోని బౌద్ధ స్తూపము వెల్లడైంది. మెకంజీ జననము 1754 సంవత్సరం స్కాట్లాండ్లో జరిగింది. మరణం 1821 సంవత్సరం కలకత్తాలో మరణించారు. 1810 సంవత్సరంలో మద్రాసు సర్వేయర్ జనరల్గా నియమింపబడ్డాడు. ఇతను తన కాలంలో సుమారు 1560 తాళపత్ర గ్రంథాలను సేకరించాడు. రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలకు సంబంధించిన దేశ పటాన్ని, నైసర్గిక పటాన్ని మొట్టమొదట తయారు చేసిన వాడు మెకంజీ. విజయనగర రాజులు మరియు మదురై సుల్తానుల మధ్య పోరాటం సుమారు శతాబ్దాలుగా కొనసాగింది. 4 శతాబ్దాలుగా కొనసాగింది. కుమార కంపన ఇతని కుమారుడు. మొదటి బుక్కరాయల కుమారుడు. మదురై సుల్తానులను నాశనం చేసి అతని దుర్భర పాలన నుంచి ప్రజలను విముక్తులను చేసిన వాడు కుమార కంపన. ఈ వివాదం విజయనగర రాజులు మరియు బహమనీ సుల్తానుల మధ్య సంఘర్షణలకు దారితీసింది. రాయచూరు దోఆబ్. ఇది కృష్ణ మరియు తుంగభద్ర నదుల మధ్య ఉన్న ప్రాంతం మరియు కృష్ణా గోదావరి డెల్టా యొక్క సారవంతమైన ప్రాంతాలపై ఉంది. రాయచూర్ దోఆబ్. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజవంశాలు సంగమ, సాలువ, తులువ, అరవీడు అనే 4 వంశాలు. సంగమ రాజవంశము పాలించిన కాలం క్రీస్తు శకం 1336-1485. సంగమ రాజవంశంలో గొప్ప పాలకుడు, సమర్థుడు, యోధుడు మరియు పండితుడు 2వ దేవరాయలు. ఇతనిని ప్రౌఢ దేవరాయలు అని కూడా అంటారు. 2వ దేవరాయలు కళింగ సైన్యాన్ని ఓడించిన సంగమ వంశరాజు 2వ దేవరాయలు. కొండవీడును స్వాధీనం చేసుకుని రాజమండ్రి వరకు తన అధికారాన్ని సుస్థిరం చేసిన సంగమ వంశ రాజు 2వ దేవరాయలు. ఇతను బహమనీ సుల్తాన్ అహ్మద్ షా చేత ఓడించబడ్డాడు. 2వ దేవరాయలు. మొదటి హరిహర రాయలు పాలన కాలం క్రీస్తు శకం 1336-1357. రాజధాని అనగొంది. 1344లో రాజధానిని అనగొంది నుంచి విజయనగరానికి మార్చారు. మొదటి బుక్కరాయలు పాలనా కాలం క్రీస్తు శకం 1357-1377. ఇతను విజయనగర పట్టణ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఇతని కుమారుడు కుమార కంపన మధురపై దండెత్తి విజయం సాధించాడు. కంపన భార్య గంగాంబ మధుర విజయం అనే గ్రంథాన్ని రచించింది. 2వ హరిహర రాయలు పాలనా కాలం క్రీస్తు శకం 1377-1404. మొదటి బొక్కరాయలు విజయాలను తెలుపుతూ చిన్న రాయ పట్టణ శాసనం వేయించాడు. 2వ దేవరాయలు పాలనా కాలం క్రీస్తు శకం 1426-1446. ఇతని కాలంలో అబ్దుల్ రజాక్ నికోలా కాంటే రాజ్యాన్ని సందర్శించారు. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన 2వ రాజవంశం సాలువ రాజవంశం. సాలువ రాజవంశం పాలనా కాలం క్రీస్తు శకం 1485-1505. సాలువ రాజవంశాన్ని స్థాపించిన వాడు
సాలువ నరసింహరాయలు. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన 3వ రాజవంశం తులువ రాజవంశం. తులువ రాజవంశం పాలనా కాలం క్రీస్తు శకం 1505-1570. విజయనగర సామ్రాజ్యంలోని తులువ రాజవంశ పాలకులు వీర నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుత దేవరాయలు, సదాశివరాయలు. శ్రీకృష్ణదేవరాయలు పాలనా కాలం క్రీస్తు శకం 1509-1529. తులువ వంశ స్థాపకుడు వీర నరసింహరాయలు. శ్రీకృష్ణదేవరాయలు ఈ వంశానికి చెందినవాడు. తులువ వంశానికి. ఈ యుద్ధంలో ముస్లిం సైన్యాలు శ్రీకృష్ణదేవరాయల చేత నిర్ణయాత్మకంగా ఓడించబడ్డాయి. దివానీ యుద్ధంలో రాయచూర్ యుద్ధం వీరి మధ్య జరిగింది. శ్రీకృష్ణదేవరాయలకు ఇస్మాయిల్ ఆదిల్ షా బీజాపూర్ సుల్తాన్కు మధ్య. రాయచూర్ యుద్ధంలో శ్రీకృష్ణదేవరాయలు ఇతన్ని ఓడించి క్రీస్తు శకం 1520లో రాయచూర్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇస్మాయిల్ ఆదిల్ షా. తిమ్మరుసు డాష్. ఇతను శ్రీకృష్ణదేవరాయల మంత్రి. శ్రీకృష్ణదేవరాయలకు సహాయకుడిగా, మార్గదర్శిగా ఉండేవాడు. శ్రీకృష్ణదేవరాయలు ఈ వ్యాపారులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాడు. పోర్చుగీసు మరియు అరబ్ వ్యాపారులతో. ఇతను ఆంధ్రభోజుడు అని పిలువబడ్డాడు. శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలను తెలుగు లెస్స అని పలికినవాడు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో గల అష్టదిగ్గజములలో గొప్పవాడు అలసాని పెద్దన. ఇతనిని ఆంధ్ర కవితా పితామహుడు అని పిలిచేవారు. అలసాని పెద్దన. మను చరిత్ర మరియు హరికథాసారములను రచించినవాడు అలసాని పెద్దన. తెలుగులో ఆముక్త మాల్యతను రచించినవాడు శ్రీకృష్ణదేవరాయలు. సంస్కృతంలో జాంబవతి కళ్యాణం, ఉషా పరిణయంలను రచించినవాడు శ్రీకృష్ణదేవరాయలు. విజయనగరంలో విఠలస్వామి, హజారా రామస్వామి ఆలయాలను నిర్మించినవాడు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల తల్లి నాగలాంబ. నాగలాపురం అనే కొత్త నగరాన్ని నిర్మించినవాడు శ్రీకృష్ణదేవరాయలు. తల్లి నాగలాంబ జ్ఞాపకార్థం. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో గల అష్టదిగ్గజములు 8 మంది ప్రముఖ పండితులు. వారి రచనలు: అలసాని పెద్దన, మను చరిత్ర, హరికథాసారం, నంది తిమ్మన పారిజాతాపహరణం, మాదయ్య గారి మల్లన, రాజశేఖర చరిత్ర, దూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహత్యం, అయ్యలరాజు రామభద్రుడు సకల నీతి సార సంగ్రహం, పెంగలి సూరణ, రాఘవ పాండవీయం, రామరాజు భూషణుడు, వసు చరిత్ర, తెనాలి రామకృష్ణుడు, పాండురంగ మహత్యం. మను చరిత్రను రచించినవాడు అలసాని పెద్దన. హరికథాసారంను రచించినవాడు అలసాని పెద్దన. పారిజాతాపహరణంను రచించినవాడు నంది తిమ్మన. రాజశేఖర చరితం రచించినవాడు మాదయ్య గారి మల్లన. ఇతను శ్రీకాళహస్తీశ్వర మహత్యంను రచించినాడు. దూర్జటి సకల నీతి సార సంగ్రహంను ఇతను రచించాడు.
అయ్యలరాజు రామభద్రుడు. రాఘవ పాండవీయంను రచించినవాడు పింగళి సూరణ. వసు చరిత్రను రచించినవాడు రామరాజ భూషణుడు. పాండురంగ మహిత్యంను రచించినవాడు తెనాలి రామకృష్ణుడు. విజయనగర సామ్రాజ్యం యొక్క 4వ మరియు చివరి రాజవంశం అరవీడు రాజవంశం. విజయనగర సామ్రాజ్య పతనానికి కారణమైన తల్లికోట లేదా రాక్షస తంగడి యుద్ధం 1565లో అలియ రామరాయల కాలంలో జరిగింది. యుద్ధంలో అలియ రామరాయలు మరణించగా సోదరుడు తిరుమల రాయలు సదాశివ రాయుల్ని తీసుకుని పెనుగొండకు పోయి అరవీటి వంశాన్ని స్థాపించాడు. 6th క్లాస్ టోటల్ 12 లెసన్స్ పీడిఎఫ్ కావాలంటే 120 రూపాయలు. 7th క్లాస్ ఫస్ట్ సెమిస్టర్ 6 లెసన్స్ పీడిఎఫ్ కావాలంటే 120 రూపాయలు. తల్లికోట యుద్ధం ఫలితాలు. తల్లికోట యుద్ధము లేదా రాక్షసి తంగడి యుద్ధం క్రీస్తు శకం 1565 జనవరి 26 జరిగింది. విజయనగర సామ్రాజ్యానికి దక్కన్ సుల్తానుల కూటమికి మధ్య జరిగింది. భారత చరిత్ర గతిని మార్చిన ప్రసిద్ధ యుద్ధాల్లో ఇది ఒకటి. ఈ యుద్ధం దక్షిణ భారతదేశ చరిత్ర హిందూ సామ్రాజ్యమైన విజయనగర సామ్రాజ్యపు పతనానికి దారితీసింది. తల్లికోట యుద్ధ ఫలితాలను గురించి తెలుసుకోమని టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం. రాక్షస తంగడి అని ఏ యుద్ధాన్ని పిలుస్తారు? తలైకోట యుద్ధం లేదా తల్లికోట యుద్ధం. విజయనగర రాజు సామ్రాజ్యాన్ని డాష్ గా విభజించారు. మండలాలు, నాడులు, స్థలాలు, గ్రామాలు. మండల పాలకుని డాష్ అని పిలిచేవారు. మండలేశ్వరుడు లేదా నాయక్. విజయనగర రాజుల కాలంలో భూమి శిస్తును డాష్ వంతు నిర్ణయించారు. 6వ వంతు. విజయనగర రాజుల కాలంలో సైన్యంలోని ఉన్నత స్థాయి అధికారులను డాష్ అని పిలిచేవారు. నాయకులు లేదా పాలిగార్లు. అమరం అనగా విజయనగర రాజుల కాలంలో నాయకులకు లేదా పాలిగార్లకు మంజూరు చేయబడిన భూమి. విజయనగర రాజుల కాలంలో సైన్యంలోని ఉన్నత స్థాయి అధికారుల లేదా నాయకుల లేదా పాలిగార్ల సేవలకు బదులుగా మంజూరు చేయబడిన భూమిని డాష్ అని పిలిచేవారు. అమరం. విజయనగర రాజుల కాలంలో సైనికుల జీతాలు డాష్ రూపంలో చెల్లించేవారు. నగదు రూపంలో. విజయనగర సామ్రాజ్యంలో కోటలను, సాయుధ దళాలను నియంత్రించే సైనిక అధికారులను డాష్ అంటారు. అమర నాయకులు. విజయనగర సామ్రాజ్యంలో ప్రధానమైన నూతన రాజకీయ వ్యవస్థ అమర నాయక వ్యవస్థ. మధురా విజయం అనే ప్రసిద్ధమైన రచన చేసిన వారు గంగాదేవి. ఈమె కుమార కంపన భార్య. తాళ్లపాక తిమ్మక్క మరియు ఆతుకూరి మొల్ల ఈ కాలానికి చెందిన తెలుగు ప్రసిద్ధ కవయిత్రులు. విజయనగర రాజుల కాలానికి. ఇతని ప్రకారం రాజభవనాలలో పెద్ద సంఖ్యలో మహిళలు, నృత్యకారిణులు, గృహ సేవకులు మరియు పల్లకి మోసేవారుగా ఉండేవారు. న్యూనిచ్. వరాహ అనునది విజయనగర కాలం నాటి ప్రధాన బంగారు నాణెం. విజయనగర రాజుల కాలంలో మలబార్ తీరంలో అనేక నౌకాశ్రయాలు ఉండేవి. వాటిలో ప్రధానమైనది కన్ననూర్.
విజయనగర రాజులు వీరితో వాణిజ్య సంబంధాలు వృద్ధి చెందాయి. పశ్చిమాన అరేబియా, పర్షియా, దక్షిణాఫ్రికా, పోర్చుగల్, తూర్పున బర్మా, మలయా ద్వీపకల్పం, చైనా. విజయనగర సామ్రాజ్యం ఎగుమతులు: పత్తి, పట్టు, సుగంధ ద్రవ్యాలు, బియ్యం, ఇనుము, సూర్యకారం మరియు చక్కెర. విజయనగర సామ్రాజ్యం దిగుమతులు: గుర్రాలు, ముత్యాలు, రాగి, పగడము, పాదరసం, చైనా పట్టు మరియు వెల్వెట్ వస్త్రాలు. వీరి కాలంలో ఓడల నిర్మాణ కళ అభివృద్ధి చెందింది. విజయనగర రాజుల కాలం. విజయనగర రాజవంశ కాలంలో సందర్శించిన యాత్రికుల జాబితా: ఇబన్ బటూటా మొరాకో యాత్రికుడు, హరిహర 1. నికోలో కాంటే ఇటాలియన్ యాత్రికుడు, దేవరాయ 2. అబ్దుల్ రజాక్ పర్షియన్ యాత్రికుడు, దేవరాయ 2. డువార్టే బర్బోసా పోర్చుగీస్ యాత్రికుడు, శ్రీకృష్ణదేవరాయ కాలంలో. డొమింగో పేస్ పోర్చుగీస్ యాత్రికుడు, శ్రీకృష్ణదేవరాయ. ఫెర్నాండో న్యూనిచ్ పోర్చుగీస్ యాత్రికుడు, అచ్యుత దేవరాయ. ఇబన్ బటూటా అనే మొరాకో యాత్రికుడు ఇతని కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు. మొదటి హరిహర రాయలు లేదా హరిహర రాయ 1. మొదటి హరిహర రాయలు కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన యాత్రికులు: ఇబన్ బటూటా మొరాకో యాత్రికుడు. నికోలో కాంటే అనే ఇటాలియన్ యాత్రికుడు ఇతని కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు. రెండవ దేవరాయలు లేదా దేవరాయ 2. రెండవ దేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యమును సందర్శించిన యాత్రికుడు నికోలో కాంటే, ఇటాలియన్ యాత్రికుడు. అబ్దుల్ రజాక్ అనే పర్షియన్ యాత్రికుడు ఇతని కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు. దేవరాయ 2 లేదా రెండవ దేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యంలో సందర్శించిన పోర్చుగీసు యాత్రికులు: డువార్టే బర్బోసా, డొమింగో ఫేస్. అచ్యుత దేవరాయ కాలంలో విజయనగర సామ్రాజ్యంను సందర్శించిన పోర్చుగీస్ యాత్రికుడు ఫెర్నాండో న్యూనిచ్. ఈ నిర్మాణాలు విజయనగర వాస్తుశిల్పం యొక్క ముఖ్య లక్షణాలు: ఎత్తైన గోపురాలు లేదా ముఖద్వారాలు మరియు ఆలయ ప్రాంగణంలో చెక్కిన స్తంభాలతో కళ్యాణ మండప నిర్మాణాలు. విజయనగర కాలంలో ఆలయ ప్రాంగణంలో చెక్కిన స్తంభాలలో కనిపించే సాధారణ జంతువు గుర్రం. విఠల స్వామి దేవాలయము మరియు హజారా రామాలయం ఈ శైలికి చెందినది. విజయనగర రాజుల నిర్మాణ శైలికి ఈ దేవాలయాలు విజయనగర రాజుల నిర్మాణ శైలి గొప్పతనానికి ఉదాహరణలు. కాంచీపురంలోని వరదరాజ దేవాలయము మరియు ఏకాంబరనాథ దేవాలయము. విజయనగర రాజుల కాలంలో లోహాల పనితనానికి ఉదాహరణలు తిరుమలలో శ్రీకృష్ణదేవరాయలు మరియు ఇతని రాణుల యొక్క లోహ చిత్రాలు. విజయనగర రాజుల కాలంలో అభివృద్ధి చెందిన సంగీత సాంప్రదాయం కర్ణాటక సంగీత సాంప్రదాయం. సంగీత సర్వస్వం అనే గ్రంథాన్ని రాసిన వారు విద్యారణ్య స్వామి. ఇతను రాసిన మహానాటక సుధానిధి అను రచన కూడా సంగీతానికి చెందినది. ప్రౌఢ దేవరాయలు తంజావూరు ఆస్థానానికి చెందిన వీరిని కర్ణాటక సంగీత త్రయం అంటారు. దీక్షితార్,
శ్యామశాస్త్రి మరియు త్యాగరాజస్వామి. భరతముని చేత పరిచయం చేయబడిన నృత్య రూపం భరతనాట్యం. కూచిపూడిని ప్రవేశపెట్టిన వాడు సిద్ధేంద్ర యోగి. క్రీస్తు శకం 1565లో తల్లికోట యుద్ధం లేదా రాక్షస తంగడి యుద్ధం వీరి మధ్య జరిగింది. అళియ రామరాయలు మరియు దక్కన్ సుల్తానుల కూటమి అంటే బీజాపూర్, అహ్మద్ నగర్, గోల్కొండ మరియు బీదర్ మధ్య. తల్లికోట యుద్ధంలో పాల్గొనని ముస్లిం రాజ్యం బీరార్. అరవీడు రాజవంశానికి చెందిన ముఖ్య పాలకులు తిరుమల రాయలు, శ్రీరంగ రాయలు, రెండవ వెంకటరాయలు. విజయనగర రాజ్యానికి చివరి పాలకుడు మూడవ శ్రీరంగరాయలు. దక్షిణ భారతదేశంలో రెడ్డి రాజ్యాన్ని స్థాపించిన వాడు ప్రోలయ వేమారెడ్డి. దక్షిణ భారతదేశంలో క్రీస్తు శకం 1325 నుండి 1448 వరకు 100 సంవత్సరాల పాటు తీర ప్రాంతంతో పాటు మధ్య ఆంధ్రను పాలించిన వారు రెడ్డి రాజులు. రెడ్డి రాజులలో ముఖ్యులు ప్రోలయ వేమారెడ్డి, ఆనపోతారెడ్డి, కుమారగిరి రెడ్డి, పెదకోమటి వేమారెడ్డి. ఉత్తరాన ఒరిస్సాలోని కటక్ నుండి దక్షిణాన కంచి వరకు మరియు పశ్చిమాన శ్రీశైలం వరకు విస్తరించిన రాజ్యం రెడ్డి రాజ్యం. రెడ్డి రాజుల మొదటి రాజధాని అద్దంకి, ఇది ప్రకాశం జిల్లాలో ఉంది. రెండవ రాజధాని కొండవీడు. విజయవాడకు వాయువ్య దిశలోని కొండపల్లి వద్ద, గుంటూరుకు పశ్చిమాన కొండవీడు వద్ద పెద్ద పర్వత దుర్గాలను నిర్మించిన వారు రెడ్డి రాజులు. ఆంధ్ర మహాభారతంలో రచించిన కవిత్రయంలో ఒకరైన ఎర్రాప్రగడ ఇతని ఆస్థాన కవిగా ఉండేవాడు. ప్రోలయ వేమారెడ్డి. ఇతనికి ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు ఉంది. ప్రోలయ వేమారెడ్డి. రెడ్డి రాజుల పరిపాలన డాష్ ఆధారంగా జరిగింది. ధర్మ సూత్రాలు ఆధారంగా జరిగింది. రెడ్డి రాజులు వ్యవసాయ మిగులులో డాష్ వంతు పన్ను విధించారు. ఆరింట ఒక వంతు 1/6వ వంతు పన్ను విధించారు. ఇతని పాలనలు కస్టమ్స్ సుంకాలు మరియు వాణిజ్యంపై పన్నులు రద్దు చేయబడ్డాయి. ఆనపోతారెడ్డి పాలనలు. రెడ్డి రాజుల రాజ్యము వీరితో జరిగిన యుద్ధాల కారణంగా క్షీణించింది. రేచర్ల ప్రభువులతో మరియు ఒరిస్సాకు చెందిన గజపతులతో. క్రీస్తు శకం 1347లో బహమనీ రాజ్యాన్ని స్థాపించిన వాడు అలావుద్దీన్ బహ్మన్ షా. ఇతనిని హసన్ గంగు అని కూడా అంటారు. అలావుద్దీన్ బహ్మన్ షా. బహ్మనీ సామ్రాజ్యము రాజధాని లేదా అలావుద్దీన్ బహ్మన్ షా రాజధాని గుల్బర్గా. ఈ రాజ్యాన్ని మొత్తం 14 మంది సుల్తాన్లు పాలించారు. బహమనీ రాజ్యం. బహమనీ రాజ్య పాలకులలో ముఖ్యమైన వారు అలావుద్దీన్ బహ్మన్ షా, మొదటి మహమ్మద్ షా మరియు ఫిరోజ్ షా. బహమనీ రాజ్య రాజధానిని గుల్బర్గా నుండి బీదర్కు మార్చిన వాడు అహ్మద్ అలీ షా. ఇతని పాలనలో బహమనీ రాజ్యం యొక్క బలం బాగా ఉన్నత స్థాయికి చేరుకుంది. మూడవ మహమ్మద్ షా. బహమనీ రాజ్యము డాష్ నుండి డాష్ వరకు విస్తరించింది.
అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం వరకు, పశ్చిమాన గోవా నుండి బొంబాయి వరకు, తూర్పున కాకినాడ నుండి కృష్ణానది ముఖద్వారం వరకు. మూడవ మహమ్మద్ షా విజయానికి కారణం అతని మంత్రి మహమూద్ గవాన్. ఇతని దర్శకత్వంలో బహమనీ రాజ్యం ఉన్నత స్థాయికి చేరుకుంది. మహమ్మద్ గవాన్ ఇతను పర్షియన్ వ్యాపారి. మహమ్మద్ గవాన్ అనే పర్షియన్ వ్యాపారి 42 ఏళ్ల వయసులో భారత్కు వచ్చి బహమనీ రాజ్యంలో ఇతని దగ్గర మంత్రిగా చేరాడు. మూడవ మహమ్మద్ షా క్రీస్తు శకం 1482లో మూడవ మహమ్మద్ షా మరణించిన తర్వాత బహమనీ సామ్రాజ్యం ఎన్ని భాగాలుగా విడిపోయింది? 5 భాగాలు. 1 అహ్మద్ నగర్, 2 బీరార్, 3 బీదర్, 4 బీజాపూర్, 5 గోల్కొండ. అంతర్వేది లేదా దో ఆబ్ అనగా 2 నదుల మధ్య ఉన్న భూభాగము. ఆర్టిలరీ, ఫిరంగులు అని అర్థం. యుద్ధాలలో ఉపయోగించే పెద్ద శక్తివంతమైన తుపాకులు. ఇన్వేడ్ అంటే దండయాత్ర అనే అర్థం. సాయుధ దళాల దాడి, ఆక్రమణ లేదా ముట్టడి. శ్రీకృష్ణదేవరాయలు ఈ విజయనగర రాజవంశానికి చెందినవాడు. తులువ. ఎవరి కాలంలో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడినది? మహమూద్ బిన్ తుగ్లక్. ఏ సంవత్సరంలో రాక్షస తంగడి లేదా తల్లికోట యుద్ధం జరిగింది? క్రీస్తు శకం 1565. మధుర విజయం అను పుస్తకాన్ని రాసిన వారు గంగాదేవి. బహమనీ రాజ్య స్థాపకుడు అలావుద్దీన్ బహమన్ షా. జతపరచండి. శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రభోజ, మహమ్మద్ గవాన్ ముఖ్యమంత్రి, విజయనగర సామ్రాజ్యం తుంగభద్ర, గుల్బర్గా బహమనీ రాజధాని నగరం, అబ్దుల్ రజాక్ పర్షియన్. 6th క్లాస్ టోటల్ 12 లెసన్స్ పీడిఎఫ్ కావాలంటే 120 రూపీస్. 7th క్లాస్ ఫస్ట్ సెమిస్టర్ 6 లెసన్స్ పీడిఎఫ్ కావాలంటే 120. సెల్ నెంబర్ 996664667776. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.